హాయ్ ఫ్రెండ్స్, మా అత్తయ్య మమ్మయ్య చేసిన మామిడికాయ ఊరగాయని ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. ఇది యాక్చువల్లీ మేము మే నెలలో పెట్టాము. నాకు కుదరక నేను పోస్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చాలామంది అడిగారు ఎందుకు అది ఇంకా పోస్ట్ చేయలేదని చెప్పి, అందుకే ఇప్పుడు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేస్తున్నాను. ప్రతి సంవత్సరము మామిడికాయలని ముట్టలు లేకుండానే కట్ చేసి పెడతామన్నమాట. ఈసారి మాత్రం ముట్టలతో చెయ్యాలి అని చెప్పి అడిగితే వెంటనే మామయ్య వెళ్ళి ఇట్లాంటి ముట్టలతో కట్ చేసే కత్తిపీటను తీసుకొచ్చారనమాట. ఓకే, మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, మేము ముందుగా ఊరగాయ కాయలు అని మనకి కొంచెం పుల్లగా ఉండేవి మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. అలాంటివి ఒక 25 తీసుకొచ్చారు. మాకు అప్పుడు ఒక 600 రూపీస్ పడింది. సో తీసుకొచ్చి కాసేపు వాటర్లో అట్లానే ఉంచేసేయాలన్నమాట. తర్వాత పొడిగా ఉన్న బట్ట తీసుకొని తుడిచేసి ఇలా ఈ చివర ఆ చివర కట్ చేసి మళ్ళీ బట్ట మీద వేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం జిగురుగా ఉంటుంది, ఈ పక్క ఆ పక్క కొంచెం పాలు అనేది వస్తుందన్నమాట. అవన్నీ తుడిచేసి ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మేము తెచ్చిన కొత్త కత్తిపీటతో ఇలా ముట్టలతోనే ట్రై చేస్తున్నాం అనమాట. అది కొత్త కత్తిపీట కదా, సో షార్ప్గా లేదు. మేము ఒక 2-3 కాయల్ని ట్రై చేస్తే ముట్టి రావట్లేదు అనమాట ఎంతసేపటికి. ఇట కాదు, నేను వెళ్ళి షార్ప్ చేసుకొస్తాను అని చెప్పారు. కానీ ఆగండి, నేను ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పి నేను ఇట్లా అతి కష్టం మీద పై నుంచి ఫోర్స్గా ఒక్కసారిగా చేశాను అనమాట. అప్పుడు ఒక కాయకేమో అలా ముట్ట వచ్చింది. కొన్ని కాయలకి అట్లా క్రాస్గా ఉంటుంది కదా ముట్టలు, అప్పుడు విరిగిపోతూ వచ్చింది అనమాట. చూసారా, ఇలా నేను చేస్తున్నాను అనమాట. సో నేను ఒక 2-3 కాయలు చేసే లోపల మా మామయ్యకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఆ తర్వాత 25 కాయల్ని ఏకదాటిగా చేసేసారు. చూస్తూ ఉండండి. ఇప్పుడు మేము ఎలా ఊరగాయ పెట్టాము. మా అత్తయ్య చాలా స్పెషల్గా చేస్తుంది అనమాట ఊరగాయ. ఇప్పటికీ ఉంది, తిన్నప్పుడల్లా గుర్తుకొస్తుంది, అయ్యో ఆ వీడియో ఇంకా అప్ చేయలేదే అని. అందుకే మాకు దగ్గర 4-5 మంత్స్ అయిపోయినా కూడా దీన్ని జాగ్రత్తగా అయితే పెట్టుకొని ఇప్పుడు మీకోసం పోస్ట్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏమంటే, ఇలా ముట్టలతో కట్ చేసినప్పుడు లోపల జీడు వస్తుంది కదా, ఆ జీడును నేను బాగా మంచిగా తరిగేసి ఎండలో ఎండబెట్టాను అనమాట. అది ఎందుకు నాకు సరిగా ఎండలేదు. మన మంతన్ గారు చెప్పినట్టే అందులో B12 చాలా పుష్కలంగా ఉంటుంది అని చెప్పారు కాబట్టి నేను ఎండబెట్టాను. సమయానికి ఆ టైంలో వర్షం కూడా పడింది. సో అందువల్ల ఏమో నాకు సరిగా అది ఎండలేదు, బూజు పట్టింది. సరే, ఇక మనం ఊరగాయ ప్రాసెస్లోకి వస్తే, ఇలా కట్ చేసుకున్న ఊరగాయ ముక్కల్ని ఒక లేయర్ వేసుకుంటూ, ఒక లేయర్ ఉప్పు, ఒక లేయర్ మళ్ళీ ముక్కల్ని వేసుకుంటూ, చివరాఖరికి పసుపు కూడా తగినంత వేసుకొని ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అంతా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 కేజీ ఆవాలు, 1/4 కేజీ మెంతులు తీసుకొని అందులో సగం ఇలా ఇక్కడ చూడండి, ఇది ఉత్తారుగా వేసేస్తున్నారనమాట. పొడి కొట్టుకున్న తర్వాత కొలత చూపిస్తారు అత్తమ్మ. ఇది చూడండి, 1/4 కేజీ మెంతుల్లోంచి కొద్దిగా మెంతులు వేసుకొని 2 కలిపి మిక్స్ చేస్తారనమాట. ఇప్పుడు మిక్సీకి వేసి మెత్తటి పొడిలాగా తయారు చేసి పక్కన పెట్టుకుంటారు. ఇదే ఆవపిండి, మెంతుపిండి 2 మిక్స్ కొట్టారనమాట. ఇది వచ్చి పచ్చి ఇంగువ. డ్రై ఇంగువ అయితే మనం అలానే యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది పచ్చిది కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. పచ్చిదాన్ని మనము అలా డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. ఇందులో కొద్దిగా తీసుకొని ముందుగా మనం నూనెలో పొంగించుకోవాలి అని చెప్పారనమాట అత్తమ్మ. చూడండి, ఇప్పుడు గిన్నెలోకి కొద్దిగా నూనె వేసి ఇందులోకి నూనె వేడి అయిన తర్వాత ఈ పచ్చి ఇంగువనేసి పొంగిస్తారనమాట ముందుగా కొంతసేపు. చూడండి, ఇప్పుడు కాసేపు అలానే ఉంది అంటే పొంగుతుంది. దీన్ని పచ్చి ఇంగువ అని కూడా అమ్ముతారు. అది పొంగింది, పక్కకు తీసి పెట్టారు. అది చల్లారిన తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రై చేసి పొడి చేసి మళ్ళీ మనం ఊరగాయలోకి యూజ్ చేసుకుంటాం అనమాట.
ఇక ఇప్పుడు ఊరగాయ పోపుని రెడీ చేస్తున్నారనమాట. ముందుగా 2 లీటర్స్ ఆయిల్ని వేడి చేస్తున్నారు. ఈలోపు ఒక 50 గ్రామ్స్ ఎండుమిర్చిని తొటాలు తీసి పక్కన పెట్టుకొని, ఒక 10 గ్రామ్స్ ఎండుమిర్చి విత్తనాలని కూడా కొంచెం తీసుకొని, తర్వాత మిగిలిన ఆవాల్ని కూడా తీసుకొని, నూనె వేడి అయిన తర్వాత అంటే కొంచెం బాగా మరగాలి. ఇక్కడ నూనె వచ్చి పల్లీల నూనె, ఇది మనం ఇంట్లోనే ఆడించుకున్న పల్లీల నూనె అనమాట. సో నూనె బాగా వేడైన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి విత్తనాలు, తొటాలు తీసేసిన ఎండుమిర్చిని ఇందులోకి వేడి నూనెలోకి యాడ్ చేసి, తర్వాత ఇందాక మనం పొంగించుకున్నటువంటి ఇంగువని ఫ్రై చేసి మిక్సీ చేస్తే పొడి అవుతుంది అనమాట. అలానే మిక్సీ చేస్తే పొడి అవ్వదు. కాబట్టి పక్కన వేరొక ప్యాన్లో లో ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు తొక్క తీసినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని, ఇవి ఇంచుమించు 200 గ్రామ్స్ ఉంటాయి, ఇవి కూడా ఇందులోకి యాడ్ చేసి వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఇందాక పొడి చేసుకున్నాం కదా ఆవాలు, మెంతి పొడి, ఇది చూడండి ఈ గిన్నెకి వేసి పెట్టుకున్నారనమాట మొత్తం పొడి చేస్తే. సో ఆ పొడినంతా ఇక్కడ మరుగుతున్న ఆయిల్లోకి వేసేసి బాగా పొంగనివ్వాలన్నమాట. ఆయిల్ అంతా బాగా కలియబెట్టి పొంగనివ్వాలి. ఇక ఇప్పుడు ఇంగువ చూడండి, ఇక్కడైతే స్మెల్ భలే గుమగుమలాడుతుంది అనమాట. ఇది పచ్చి ఇంగువని మనము పొంగించి ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. మీరు ఇది ఎక్కువ ప్రాసెస్ అనుకుంటే మీరు డైరెక్ట్గా డ్రై ఇంగువను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రై అయిపోయింది కదా, ఫ్రై అయిపోయి చల్లారిపోయినటువంటి పచ్చి ఇంగువని ఇప్పుడు మనం దీన్ని మిక్సీకి వేసేసి స్టవ్ కట్టేసి, కొంచెం వెచ్చటి నూనె ఉంటుంది కదా, సో ఇంకా చల్లారుతూ ఉన్నప్పుడు ఇంగువ పొడిని ఇందులోకి వేసేసి, ఇప్పుడు చూడండి ఏ గిన్నెతో అయితే మెంతి పొడి, ఆవ పొడి వేసుకున్నారో అదే గిన్నెతో రెడ్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోబోతున్నాం. చూసారా, ఇది ఒక ఇంచుమించు 1 kg పైన ఉంటుంది. దీన్ని కూడా ఇప్పుడు గోరువెచ్చటి నూనెలో మనం మిరప్పొడిని కూడా యాడ్ చేసుకుంటాం. మీరు బాగా మరుగుతున్న నూనెలో ఇవన్నీ వేసారంటే చాలా ఘాటు వస్తుంది, ఇంకా ఇంగువ కూడా చేదవుతుంది. కాబట్టి కొంచెం చల్లారిన నూనెలోకి ఇది వేసి, మరీ పూర్తిగా చల్లారకూడదు, వెచ్చగా ఉన్న నూనెలోకి రెడ్ మిర్చి పౌడరు ఇంకా ఇంగువని వేసుకొని బాగా కలియబెట్టి, ఇప్పుడు మనం ఇందాక ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా మామిడి ముక్కల్ని, వాటిల్ని ఇలా వేరొక గిన్నెలోకి తీసి మిక్స్ చేశారన్నమాట. సో ఇది పూర్తిగా మిక్స్ చేసుకొని, ఇక్కడ చూడండి ఈ మనం ఊరగాయ పోపు చేసుకున్నాం కదా, ఈ పోపుని బాగా చల్లారాలన్నమాట. చల్లారకుండా అలానే వేస్తే బ్లాక్గా అయిపోతుంది. కాబట్టి బాగా చల్లారిన తర్వాత ఇక్కడ కలిపి చూస్తున్నారు చల్లారిందా లేదా అని చెప్పి. ఇప్పుడు చల్లబడింది. సో చల్లారిన తర్వాత మన మామిడి ముక్కల్లోకి ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసి ఉన్నాం కాబట్టి ఈ పోపుని ఇందులోకి వేసేసారన్నమాట. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కకి పట్టేలాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది ఒక పెద్ద మిషన్ లాగా అయింది మాకి. ముందుగానే మనం మామిడి ముక్కల్ని కనుక కలిపేస్తే నీళ్లు ఊరిపోతాయన్నమాట. కాబట్టి ఒక లేయర్ ఉప్పు, ఒక లేయర్ పసుపు వేసుకొని సమంగా చూసుకున్నారనమాట. తర్వాత పోపు అంతా చల్లారిన తర్వాత ఒకేసారిగా ఇలా మిక్స్ పడుతున్నారు. చూసారా, ఈ మిక్స్ పట్టడం మాకు పెద్ద ప్రాసెస్ అయింది. ఎందుకంటే ఊరగాయని బాగా ఫ్రీగా మిక్స్ చేసుకోవడానికి సరిపడా గిన్నె దొరకలేదు. సో దానివల్ల మేము చాలా కష్టపడి ఆ గిన్నెకి ఈ గిన్నెకి కొద్దిగా కలిపి ఇలా మొత్తం కలిపి మిక్సీ చేస్తున్నాం, బాగా కలుపుతున్నాం. ఎందుకంటే చేతులు ముట్టుకోకూడదు కదా, ఊరగాయకి చెడిపోతుంది. కాబట్టి నెమ్మదిగా ఇలా అంతా మిక్స్ చేసాం అన్నమాట.
మొత్తానికి ముక్కకు మసాలా పట్టేట్టు బాగా మిక్స్ చేసి మిషన్ అయితే కంప్లీట్ చేసి 3 రోజుల పాటు దీన్ని ఎవ్వరు ముట్టుకోకుండా ఊరనిచ్చామన్నమాట. చూసారా, ఆయిల్ బాగా పైకి తేలి బాగా ఊరింది కదా. తర్వాత పార్సల్ కట్టేశారన్నమాట.